హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు డిమాన్ పవన్ ఉన్నారు. సో చాలా గట్టి పోటీ ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ 9లో. మరి బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ బిగ్ బాస్ జర్నీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ పవన్. హాయ్ అండి. సో దుమ్ము రేపేశారు. డిమాన్ పవన్ చాలా గట్టి పోటీ ఇచ్చారు, చాలా సపోర్ట్ కూడా ఉంది కామన్ మ్యాన్గా వెళ్ళి. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ జర్నీ? చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నచ్చుతాను అనుకున్నాను కానీ మరి ఇంత బాగా నచ్చుతానని అస్సలు అనుకోలేదు. అసలు చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ అంత ప్రౌడ్గా అంత హ్యాపీగా ఉండడం, ఆ ఫీలింగ్ కన్నా ఇంకేం కావాలనిపిస్తుంది. ఫస్ట్ నాగార్జున గారితో స్టేజ్ షేర్ చేసుకోవడమే ఒక చాలా బిగ్ థింగ్. సో అప్పుడు సార్ రిసీవింగ్ ఎలా ఉంది అండ్ బయటకు వచ్చిన తర్వాత సార్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? స్టార్టింగ్లోనే సార్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. మీరు అదే కామ్గా కనిపిస్తారు కానీ టాస్క్ వస్తే మాన్స్టర్ అన్న టైప్లో నాకు ఎలివేషన్ ఇచ్చారు. అండ్ హీస్ వెరీ స్వీట్. అంటే అసలు డౌన్ టు ఎర్త్ ఉంటారు, వెరీ మెచ్యూర్డ్, గ్లామరస్. అసలు ఆయన ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. ఐఎమ్ వెరీ హ్యాపీ మాట. బయట అంటే బయటకి మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్తో ఉండడం వేరు, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ని చేసుకోవడం వేరు. అక్కడ బాగా కనెక్ట్ అయింది ఎవరు? మీ అందరికీ తెలిసిందే రీతు. ఎందుకంటే రీతు నాకు కంఫర్టబుల్ ఫ్రెండ్షిప్ అండ్ ఆబ్వియస్లీ ఎఫెక్షన్ కూడా ఉంది. సో అందరికన్నా నేను గెలవాలని గట్టిగా కోరుకుంది రీతు. రీతు గురించి చెప్పాలి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్గా బయట ఫ్రెండ్స్ ఉంటారు, అందరం తిరుగుతాం, కానీ అక్కడ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో కానీ సో వేరేగా చాలామంది ఆలోచించారు. బట్ మీరు క్లారిటీ ఇవ్వాలి ఈ విషయం పైన. జనరల్గా మనం బాధలో ఉన్నా హ్యాపీలో ఉన్నా మన ఫ్యామిలీ మెంబర్స్ని అయినా మనం ఎంత ఫ్రీగా ఉంటాం, కంఫర్టబుల్గా ఏదైనా వాళ్ళని పట్టుకొని మనం షేర్ చేసుకుంటాం. సో అక్కడ మనకి ఎవరు ఉండరు, ఉండేది అక్కడ ఉన్న వాళ్ళే. సో అక్కడ ఉన్న వాళ్ళలో నాకు నచ్చింది అండ్ నాకు నిజంగా ట్రూ ఫ్రెండ్లా అంటే ఎప్పుడు నాకు సపోర్ట్ చేసింది రీతు. సో మేము ఆ బాండ్తోనే అంటే జెన్యూన్ ట్రూ బాండ్తోనే ఒక ఫ్యామిలీ మెంబర్తో ఎంత ఫ్రీగా ఉంటాం, ఆ ఫ్రీనెస్సే వచ్చింది నాకు అక్కడ తన దగ్గర. అండ్ నా బిగ్ బాస్ జర్నీలో తను చాలా పెద్ద రోలే ప్లే చేసింది. ఇంట్లో ఏమైనా అమ్మ అరిస్తేనే అలిగి అన్నం తినడం మానేస్తాము, బట్ అక్కడ అన్ని గొడవలు అవుతాయి. అవన్నీ ఎలా తట్టుకుంటారు, మళ్ళీ ఎలా ఒకటి అవుతారు? యాక్చువల్లీ నేను కొంచెం కామ్ గోయింగ్ పర్సనే. బట్ స్టార్టింగ్లో మీరు అది కాకపోయినా బిగ్ బాస్ హౌస్ అది నేర్పించేస్తుంది. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు అంటే ఫేస్ చూసి కొంచెం అలిగి మాట్లాడకుండా ఉండగలం, అన్ని ఎక్కువ రోజులు ఉండలేం. ఎందుకంటే బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతారు, కలిసి ఆడాల్సి వస్తుంది. సో కలిసి ఆడాలన్నప్పుడు విన్ అవ్వాలంటే నువ్వు విన్ అయితేనే ఫర్దర్గా కూడా కంటిన్యూ అవుతావు. సో ఆబ్వియస్లీ మనం మాట్లాడుకోవాలి, కలిసి ఆడాలి. సో అప్పుడు నార్మల్ అయిపోతాం. బిగ్ బాస్ అంటే 2 అపోహలు ఉన్నాయి. వన్స్ ఏంటంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కెరియర్ అంత సెట్ అవ్వట్లేదు అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే పార్షియాలిటీ, ఈ అంటే ప్యాంపరింగ్, స్క్రిప్టెడ్ అనే కాన్సెప్ట్ ఒకటి. సో ఈ అన్నిటికి మీరు ఏం సమాధానం చెప్తారు? అస్సలు స్క్రిప్ట్ అయితే అస్సలు లేదు. సచిన్ నేను చెప్పాలంటే పొద్దు నుంచి రాత్రి దాకా కిచెన్లోనే ఉండేవాడిని. ఫుడ్ ఏమో సరిగ్గా ఉండేది కాదు, మజిల్ క్రాంప్స్ వచ్చాయి. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే అక్కడికి వెళ్ళిపోయి 6 ప్యాక్ బాడీ చేద్దాం, ఇంకా మంచి బాడీ తయారవుదాం అని వెళ్ళాను. ఫుడ్ లిమిటెడ్ ఫుడ్, బాడీలో సాల్ట్స్ ఉండేవి కాదు, మనకి ఎక్స్ట్రా ప్రోటీన్ లిమిటెడ్, అసలు ఏం ఉండేది కాదు అనమాట. ఒక ఎగ్ కూడా ఉండేది కాదు స్టార్టింగ్లో. సో దానివల్ల ఎక్సర్సైజ్ చేయడానికి వల్ల నేను అక్కడికి ఇంకా చాలా బాగుందామని వెళ్ళాను. స్లీప్ కూడా సరిగ్గా ఉండదు. ఒక్కోసారి మిడ్-నైట్ 2, 4, ఎర్లీ మార్నింగ్ 4, 5 దాకా ఇది నామినేషన్స్ జరిగినాయి, టాస్క్లు కూడా జరిగినాయి. ఆడ్ స్లీపింగ్స్ ఉండే. చెప్పాలంటే కష్టమే. ఇష్టపడి ఆ కష్టాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళే బిగ్ బాస్ హౌస్లో ఉండగలరు. చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చారు, బట్ వై థర్డ్ ప్లేస్కి పరిమితం అయిపోయి సూట్ కేసు తీసుకుని రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే నాకన్నా యాక్చువల్లీ టాప్ 5లో ఉన్నప్పుడు కంపేర్ చేసుకుంటాం కదా, ఎందుకో నేను థర్డ్ పొజిషన్ ఆర్ సెకండ్ పొజిషన్లో ఉంటానేమో అనిపించింది. కంపారిటివ్లీ నాకు ఆపర్చునిటీస్ కూడా తక్కువ వచ్చినాయి. ఏదైనా మనం జనాలకి తెలియాలన్నా ఎవరికి తెలియాలన్నా ఆపర్చునిటీ ఇంపార్టెంట్. అంటే మనం ఎక్కువ కనిపించాలి, మన పర్సనాలిటీ ఎక్కువ కనిపించాలి. నేను 7 వీక్స్ చాలామందికి కనిపించలేదు. ఈవెన్ కెప్టెన్ అయినప్పుడు 2 సార్లు ఆ 2 వీక్స్ నన్ను ఒక్క టాస్క్ కూడా ఆడిన వాళ్ళ. సో చెప్పాలంటే నేను 9 వీక్స్ కూర్చున్నట్టు సంచాలకుగా ఉన్నాను అంతే. సో అలా ఉండేటప్పటికీ ఇంకా జనాలకి ఎక్కువ అర్థం కాదు. మధ్య మధ్యలో నాకు కొంచెం స్పార్క్లో ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఆ మట్టాస్కి కానీ లేకపోతే పిరమిడ్ కానీ కొన్ని.
అవి రాకపోయింటే నేను అసలు ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతాను. ఓకే. ఆడే స్కోప్ చాలా వీక్స్ రాలేదంటారు అయితే. అంటే మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లోనే ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరిని తీసేస్తున్నారు అన్నప్పుడే గొడవలు అవుతే అప్పుడే పర్సనాలిటీ బయటకు వస్తుంది. నాకు ఆ స్కోప్ రాలా, ముందే తీసేసేవారు. రీతు మీరు గొడవ పడినా అది జెన్యున్గా అనిపించేది, మొహం మీద తిట్టేసుకునే వాళ్ళు, సార్ట్అవుట్ చేసుకునే వాళ్ళు. బట్ తనుజ విషయంలో ఏదో గేమ్ ప్లాన్ చేస్తుంది. అసలు తన మెంటాలిటీ చాలా రోజుల వరకు అర్థమయ్యేది కాదు. ఈ అమ్మాయి ఇంత కామ్ అనుకున్నాము, ఎంత గట్టిగా మాట్లాడుతుంది అనేవాళ్ళు, అనవసరంగా అరుస్తుందని ఒక్కోటి అలా అనిపించింది. అసలు తనుజ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ నుంచి తన అంటే కామ్ ఉంటుంది, అప్పటికప్పుడే ఫైర్ అవుతుంది అండ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అంటే ఒకటే పట్టుకొని ఏం తిరగదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం, అందులో తనుజ ఒక రకం అంతే. షీ స్వీట్ ఓన్లీ. సంజనా గారు లాంటి పర్సన్ రియల్ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? లేరు. అంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం, ఇంకా బాగా క్లోజ్ అవుతాం. ఎందుకంటే ఆవిడ వెరీ ఎంటర్టైనింగ్, గుడ్ కంపెనీ, బోర్ కొట్టదు అసలు అండ్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ యాజ్ ఎ బ్రదర్గా నన్ను బాగా పుష్ చేశారు అనమాట. వెరీ స్వీట్ పర్సన్. చాలా మందికి క్రష్గా అయ్యారు డెమాన్ పవన్. బయటకు వచ్చిన తర్వాత రియల్ లైఫ్లో ఎవరైనా ఉన్నారా డెమాన్ పవన్కి గర్ల్ ఫ్రెండ్, లేదంటే ఇప్పుడు సర్చ్ చేస్తారా? లే, గర్ల్ ఫ్రెండ్ ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో లెటర్ ఏదో ఒకటి వస్తుంది కదా, గర్ల్ ఫ్రెండ్ లేదు. లేదు కాబట్టి నాకు లేదు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, అందుకే రీతు మీద ఎఫెక్షన్ వచ్చింది. ఉంటే కదా మనకి వస్తుంది, ఆల్రెడీ ఉంటే మన గర్ల్ ఫ్రెండ్ థాట్స్లో ఉంటాం కదా. ఎప్పుడైనా చెప్పారా మరి రీతుకి నేను ఆ ఎఫెక్షన్ ఫీల్ అవుతున్నానని? తెలుసు రీతు నార్మల్గా ఇష్టం అన్నప్పుడు ఇష్టమనే కదా చెప్తాం. లవ్కి ఇష్టానికి డిఫరెన్స్ ఉంది. ఆ ఇష్టం లవ్ మారితే మారచ్చు, లేదంటే అది అలాగే ఉండిపోవచ్చు. ఎలాంటి అమ్మాయి ఇష్టం? ఎలాంటి అని ఏం లేదు, నన్ను బాగా అర్థం చేసుకొని ఫస్ట్ అంటే భరించక్కల, నేను అంత భారంగా ఏమి ఉండను. అండర్స్టాండింగ్ ఉండాలి, ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి, తన గురించి తను బాగా కేర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, బిగ్ బాస్ సీజన్ 9 చాలా పోటీగా కంటెస్టెంట్స్ అందరూ పోటీ పడ్డారు అండ్ ఎటకేలకు థర్డ్ ప్లేస్ని తన కైవసం చేసుకుని బయటకు వచ్చారు పవన్. సో పవన్ బయటకు వచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్ విత్ మెగా 9 టీవీ వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.